ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డు అంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండో దేశాన్ని చెప్పకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టు అవుతుంది. దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచిస్తాం. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసావాచ చెప్తున్నా. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో 1 10 సార్లు దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి. ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి, నేను ఆయన భక్తుడిని, అది కూడా జైన్, నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసినా చేస్తాను. ఇటీవల వ్యాపారం చేశాను. ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక 20% అమ్మితే దగ్గర నాకు 20-30% అమ్మాను. అజ్ఞాత భక్తుడు నాకు ఒక 5,000 కోట్లు వచ్చింది. ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది. కాబట్టి ఆయనకు 122 కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను. తిరుమలకి వచ్చి అడిగాను. అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి 121 కేజీల బంగారం పెట్టుకుంటాడని తెలిసింది. ఈ సందేశం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అధ్యక్ష. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది. మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడ అపవిత్రత జరగడానికి వీలు లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఒకసారి చూస్తే బాధ వేస్తుంది. వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? నాకైతే అర్థం కాదనమాట. నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి, నేనే ముఖ్యమంత్రి, చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. ఆ రోజు నిద్రలేసాను. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఐజీలు ఉంటారు, మాకంతా సపోర్ట్తో డీజీలు ఉంటారు, అందరూ ఉంటారు. సాక్షి పేపర్లోనే వచ్చింది, నేను చెప్పాను ఈ హౌస్లోని. సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు.
అక్కడి నుంచి నాటకాలు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. ఏ ఫిక్షన్లో కూడా రాదనుకుంటాను ఇవి. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి, ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మేము రాజకీయాల్లో ఉన్నాం, మీరు వ్యాపారంలో ఉన్నారు. ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంటు వాడుతున్నారు మీ మీద పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకసారి మేము మేనేజర్కి చెప్పి చెక్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. నాకు తెలిసి మాత్రం వాళ్ళే చేసుకుంటారు, కౌంటర్ చేస్తారు. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు, భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద, లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా. దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్లో ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది. నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాడిని, వెజ్జాలు ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది ఎలాంటి వాళ్ళే తీసుకొచ్చారు. మనుషులు కొట్లాడుకుంటే దెబ్బలు తగులుతాయి, మళ్ళా రికవర్ అవుతారు. వాళ్ళు పండించే పండ్ల తోటలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు బాగా పంట వచ్చే ఆరెంజ్ చీనీ గార్డెన్లు నరికేసేవాడు, చీనీ చెట్లు నరికేసేవాడు. ఆ చీనీ చెట్లు నరికేస్తే ఇంకా వాళ్ళు పతనం అయిపోతారు ఆర్థికంగా. అలాంటి దౌర్జన్యాలు చేసేవారు. అవన్నీ కంట్రోల్ చేశాం. ఇలాంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా అధ్యక్ష నేను ఒకటే ఇక్కడ కోరుతున్నా మిమ్మల్ందరినీ, ఒక 10 ప్రిన్సిపల్స్తో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థత, వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీని ద్వారా నా ఆలోచన ఒకటే అధ్యక్ష, ప్రాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఫలితాలు ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల్లో కూడా మీరు చూస్తే గ్రోత్ కూడా బాగా ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, 3 ప్రాంతాలకు 3 ఎకనామిక్ రీజియన్ తీసుకొచ్చాం, 5 జోన్స్ పెట్టాం, 175 నియోజకవర్గాలకు 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ 2047 స్వర్ణాంధ్ర, ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి. ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలు మీరు చూస్తే అప్పటికి 5,80,00,000 పాపులేషన్, మీడియం ఏజ్ 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 32.5 సంవత్సరాలు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పటికి 80-85, ఇప్పుడు 70 సంవత్సరాల 6 నెలలు. అర్బనైజ్డ్ పాపులేషన్ అప్పటికి 60%, ఇప్పుడు 36%. సోషల్ ప్రొఫైల్ వచ్చి 100% లిటరసీ రేట్, ఇప్పుడు 72. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 45.8 కరెంట్లీ, ఇది 80% తీసుకెళ్ళాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు 4%, అప్పటికి 2%కి రావాలి. షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ 95%, ఇప్పుడు 20 నుంచి 30 వరకు ఉంది. ఎకనామిక్ ప్రొఫైల్ $2.2 ట్రిలియన్ ఎకానమీ, అంటే ఈరోజు 180 బిలియన్ కరెంట్లీ. దీని మీద పర్ క్యాపిటా ఇన్కమ్ $42,000, ఇప్పుడు $3,400. ఇంకో పక్క ఎక్స్పోర్ట్స్ వచ్చే $450 బిలియన్, $20.7 బిలియన్ యాజ్ ఆన్ టుడే. రెన్యూబుల్ ఎనర్జీ 75%, ఇప్పుడు 30-35% ఉంది.